నమస్తే. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నతాధికారులు అపాయింట్మెంట్ ద్వారా ఇంకా తిష్ట వేశారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టి అసలు ఏ ఏ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది పనిచేస్తున్నారు? ఎప్పటినుంచి పనిచేస్తున్నారు? దానికి సంబంధించి వారి జీతం ఎంత అనే వివరాలు సేకరించాలని చెప్పి సిఎస్ శాంతకుమారి గారికి ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతను ఆయన విదేశీ పర్యటన దావోస్కు వెళ్లే ముందు ఒక ఆదేశం ఇచ్చారు. ఇట్లాంటి క్రమంలో సిఎస్ ఈ 2 రోజుల నుంచి అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇంకా జరుగుతుంది. దాదాపు 1049 మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులు, వారికి జీతం 1,50,000 ఉండేటువంటి స్థాయి ఉద్యోగుల్ని గుర్తించారు. వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ కనుక మనం చూస్తే మొత్తం 1049 మందిలో వారిలో 5 రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు. అలాగే ప్రధానంగా మున్సిపల్ శాఖలో 178 మంది, అలాగే సివిల్ సప్లైస్ 88, విద్యాశాఖలో 77 మంది, ఇరిగేషన్లో 74, ఆర్ఎన్బిలో 63, మొత్తం 32 శాఖల్లో 1049 మంది ఉద్యోగులు ఉన్నత స్థాయిలో వీళ్ళు అంతా ఉన్నారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరికి 1,50,000 జీతం అంటే ప్రతి నెల వీరికి జీతాల కోసం దాదాపు 16 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఒక నిర్ధారణకి వచ్చారు. వీరంతా ఏ ప్రాతిపదికన చేస్తున్నారు అంటే ఒక జీవో అయితే విడుదల చేసింది గత ప్రభుత్వం, కానీ కొంతమంది వీరిలో అయిపోయినా కూడా కంటిన్యూ అవుతున్నారు అనేది గుర్తించారు. ముఖ్యంగా 5 ఐఏఎస్లో ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు అనేది చూస్తే కనుక అదర్ సిన్హా, ఈయన పశుసంవర్ధక శాఖ సెక్రటరీగా ఉన్నారు. అలాగే రాణి కుముదిని, ఈవిడ కూడా సెక్రటరీ హోదా, కార్మిక శాఖ. అట్లాగే ఉమర్ జలీల్ సెక్రటరీ, మైనార్టీ శాఖ. అరవిందర్ సింగ్ జిఏడిలో సెక్రటరీ, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఒకటి ఉంటుంది, సాధారణ పరిపాలనా శాఖ, దాంట్లో సెక్రటరీ హోదాలో ఈయన పనిచేస్తున్నారు. అట్లాగే అనిల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ. వీళ్ళంతా అంటే ఈ 5 ఐఏఎస్లు ఇక్కడ కీలకమైనటువంటి పరిణామంగా మనం ఒకటి చూడాలి. ఇటీవల అవినీతి అక్రమాలు బయటపడినటువంటి శాఖలు, పశుసంవర్ధక శాఖ ఉంది, దానికి మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వ్యవహరించారు. ఇటీవల అదే కార్యాలయంలో ఫైల్స్ మాయం, కంప్యూటర్లు మాయం. ఇట్లా ఎంత కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలంటే ఇది ఈ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతల బంధువులు, వారి అనుచరులకు సంబంధించినటువంటి మిత్రులు, స్నేహితులు, ఇదొక కీలకమైనటువంటి పరిణామం. అది కూడా అధికారులు వివరాలు సేకరించారు. రీఅపాయింట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఉన్నతాధికారులుగా పనిచేసి ప్రభుత్వానికి మంచి సేవ చేశారో వారిని రీఅపాయింట్మెంట్ ద్వారా మళ్ళీ విధుల్లోకి తీసుకోవచ్చు. అది కూడా వారి యొక్క అనుమతితోనే. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు వచ్చిందంటే వారిపై అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇట్లాంటి క్రమంలో వారి ప్రమేయం లేకుండా చేయకూడదు. కానీ గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. అందరూ కూడా ఇలా చాలామంది ఉన్నారు. ఉన్నతమైనటువంటి స్థాయిలో పనిచేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా, సారథులుగా పనిచేసినటువంటి సందర్భం ఉంది. అటువంటి వారిని కాదని వారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారినే తీసుకున్నారు. అది కూడా మంత్రి కేటీఆర్ గారి శాఖలోనే ఎక్కువ మంది, కొంతమంది కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్, మళ్ళీ ఇరిగేషన్, ఆర్ఎన్బి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అట్లాగే మున్సిపల్, సివిల్ సప్లైస్. ఇట్లా ఇప్పుడు అవినీతి అక్రమాలన్నీ ఈ డిపార్ట్మెంట్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఎక్కడ అంటే మూలాలు ఎక్కడ ఉన్నాయనే దాని మీద ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అంటే హై రేంజ్ అంటే 1,50,000 నెలకి 1,00,000కు పైగా జీతం తీసుకుంటున్న వారి జాబితా ఇది. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్స్ కింద ఇంకెంతమంది బయటపడతారు, వారి వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. ముఖ్యంగా వీరు ఏంటంటే గ్రేడ్ 1 అనుకోండి, ఫస్ట్ పొజిషన్ 1049 మంది. అంటే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది గత ప్రభుత్వం అనేది దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫైల్ అయితే రెడీ చేశారు,
దావోస్ పర్యటన అయింది, లండన్ వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత దీనిపై ఫోకస్ పెట్టి దాదాపు వీరందరినీ తొలగించే ఆలోచనలోనే ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకనంటే నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల ప్రమోషన్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషను రాదు, కొత్తగా పోస్టులు భర్తీకి కూడా అవకాశం లేకుండా పోయింది. వారి చుట్టూనే తిరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇట్లాంటి క్రమంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, వీరందరిపై వేటు వేయాల్సిందే. ఒకవేళ ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారో వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందే అనే ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియచేయాలి. అలాగే పరిపాలనాపరమైనటువంటి అంశాలు కాబట్టి మనం చిత్తశుద్ధితో ఉండాలి అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే ఉన్నత స్థాయి అధికారుల జాబితా ఇది 1049 మంది. ఇంకెంతమంది బయటపడతారో చూడాలి.